మా తమ్ముడికి మీ ఊళ్ళో సంబంధం చూడ్డానికి వచ్చామంటీ. మా ఊరమ్మాయా? ఎవరు? మా తమ్ముడు ఆ అమ్మాయిని చూశాడు కానీ ఆ అమ్మాయి పేరు అడ్రస్ తెలియవు. ఈ ఊరని మాత్రం తెలుసు. అక్క బాధపడితే నువ్వు బాధపడతావు, నువ్వు బాధపడితే నేను బాధపడతాను. ప్రాణం పోయినంతగా బాధపడతాను. సారీ గాయత్రి, లేట్ అయింది. వంశీ భోంచేశాడా? చేశాడు. 2 minutesలో ఫ్రెష్ అప్ అయి వస్తాను, ఇద్దరం కలిసి భోంచేద్దాం. ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి? అదే ఈవినింగ్ మీ బైక్ మీద వచ్చిన అమ్మాయి. నా బైక్ మీద? అవును, మీ కొలీగా, క్లాస్మేటా? నా బైక్ మీద రావడం ఏంటి గాయత్రి? నేనేం ఫీల్ కాను, చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు గాయత్రి? నా బైక్ మీద కూర్చునేది ఇద్దరు, ఒకరు అమ్మ, ఇంకొకరు నువ్వు. నా కళ్ళతో చూశాను. నువ్వు చూసింది కరెక్ట్ కాదు. లేని దాన్ని ఉన్నట్టు ఊహించుకుంటున్నావు. నేను ఊహించుకుంటున్నానా? అవును, నైట్ టైంలో వైట్ క్లాత్ని చూసి దెయ్యాన్ని ఊహించుకున్నట్టు ఊహించుకుంటున్నావు. మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి సైకలాజికల్ థియరీ మాట్లాడుతున్నారా? దిస్ ఈస్ టూ మచ్ గాయత్రి. గాయత్రి చూసింది నిజమే. వీడి జబ్బు ఆ విషయాన్ని మరిపించేసినట్టుంది. చెప్తే అర్థం చేసుకోవేంటి గాయత్రి? ఈ మధ్య మీరేంటో నాకు అర్థమవుతుంది. అరే, ఎంత దారుణంగా అబద్ధాలు ఆడుతున్నారో తెలుసా? స్టాప్ ఇట్! జస్ట్ స్టాప్ ఇట్ గాయత్రి. నేను చెయ్యని దాన్ని నా పైన ఫోర్స్ గా రుద్దాలని చూడకు గాయత్రి, ఓకే? మీరు కూడా నన్ను ఇంకా పిచ్చిదాన్ని చేయకండి. ఇక ఆపుతావని ఆర్గ్యుమెంట్? రే కిరణ్, ఏమైందిరా? ఎవరో అమ్మాయి నేను బైక్ మీద ఎక్కించుకొని షికారు చేస్తున్నానంట. ఏమన్నా అర్థం ఉందా? ఎవరినో చూసి నువ్వు అనుకుని లేరా? మధ్యలో నీ తెలివితేటలు ప్రదర్శించుకో. అవును గాయత్రి, ప్రేమ ఎక్కువ ఉన్న వాళ్ళకి అనుమానం కూడా ఎక్కువ ఉంటుంది. కిరణ్ వేసుకున్న కలర్ షర్టు ప్యాంటు వేసుకున్న మరో మనిషిని చూసి కిరణ్ అని భ్రమపడి ఉంటావు. భార్యాభర్తల మధ్య ఇంటర్ఫియర్ కాకు. జస్ట్ గెట్ లాస్ట్. గాయత్రి, మైండ్ యువర్ టంగ్. నీ మాటలకి నా ఫ్రెండ్ హర్ట్ అయితే నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. డోంట్ ఫీల్ రా, నన్నే కదా అంది, మన గాయత్రే కదా. అంటే మీ బైక్ పైన ఎవరిని తీసుకువెళ్ళలేదని అంటారు, అంతేనా? అంతే అంతే అంతే. కిరణ్ అబద్ధం ఎందుకు చెప్తాడు గాయత్రి? అది కూడా నీ దగ్గర. ఇద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు కదా, నిజాన్ని నిరూపించి మాట్లాడతాను. గాయత్రి, గాయత్రి,
అలా మాట్లాడుతుంది ఏంట్రా? రే లేడీస్ సైకాలజీయే అంతేరా. వాళ్ళు ఊహించుకున్న దాన్నే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు. మనమే అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ అవ్వడానికి అది చిన్న బ్లేమ్ కాదురా. వైఫ్ తో సర్దుకుపోవడానికి చిన్నది పెద్దదైనా కొలతలు వేసుకోకూడదురా. నువ్వు వెళ్ళి భోంచేయి, వెళ్ళు. నా బైక్ మీద కూర్చునేది ఇద్దరే ఇద్దరు. ఒకరు అమ్మ, ఇంకొకరు నువ్వు. ఎవరో అమ్మాయిని నేను బైక్ మీద ఎక్కించుకొని షికారు చేస్తున్నానంట. ఏమన్నా అర్థం ఉందా? అత్తయ్య రామ్మా. ఎంతవరకు వచ్చింది మన శ్వేతకి ముస్తాబు? అయిపోవచ్చిందమ్మా. పిలవని పేరెంటానికి ఎందుకొస్తారో ఏంటో. వినిపించిందక్క. ఈ మాట మాత్రం చాలా క్లియర్ గా వినిపించింది. నా అత్తింట్లో జరిగే ఫంక్షన్ కి నన్ను పిలవాలా ఏంటి? ఎంట్రీ ఎగ్జిట్ నా చేతుల్లో ఉంటాయి. ఎంత అందంగా ఉన్నావక్క. ఈ రోజు బావకి రాత్రంతా జాగారవే. ఏంటమ్మా ఆ మాటలు? నిజమే అత్త. అక్క నీకు నా దిష్టి తగిలేటట్టుంది. ఈ రోజు బావని కొంగును ముడేసుకోవడానికి మంచి ఛాన్స్. ఏం మంత్రం వేస్తావో వెయ్యి. బావ మాత్రం జీవితాంతం నీ చుట్టూ తిరగాలి. మంత్రాలతో మాయలతో ప్రేమల్ని ఆప్యాయతల్ని సంపాదించుకోలేం. అవి సంపాదించుకోవడానికి మంచి మనసుండాలి. చూడమ్మా శ్వేత, ఆడపిల్ల మెట్టినింట్లో అడుగుపెట్టినప్పుడు తల్లి కొన్ని విషయాలు చెప్పి పంపిస్తుంది. నేను నీ తల్లి లాంటిదాన్నే కాబట్టి 2 మాటలు చెప్తాను విను. మొదటి రాత్రి అనేది భార్యాభర్తల జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. ఇది కేవలం 2 శరీరాల్ని కలిపే రోజు కాదు, 2 మనసులను మరింత దగ్గర చేసే రోజు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునే రోజు, ఒకరి మీద ఒకరికి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం కలిగే రోజు. నూరేళ్ల జీవితానికి నమ్మకం ఏర్పడే రోజు. అత్త ఇలాంటి విషయాలు అక్కకి చెప్పక్కర్లేదు. అక్కకి ఆల్రెడీ తెలుసు. అదే చాలా సినిమాల్లో చూసుంటుంది కదా. నా కొడుకని గొప్పలు చెప్పడం కాదు కాని అభి చాలా మంచివాడు, చాలా నెమ్మదస్తుడు. 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడతాడు. ఏ పనైనా ఆలోచించి చేస్తాడు. మీరిద్దరూ పాలు నీళ్లలా కలిసిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉంటే మాకంతే చాలు. ఉంటారత్తా. అక్క బాబులు ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఎవ్వరూ విడదీయలేరు. విడదీసే ధైర్యం ఎవ్వరూ చేయలేరు. విడదీయడానికే కదా వచ్చాను. పాలు నీళ్లలా కలిసిపోయినా హంసలా రెండింటినీ విడదీసేస్తాను. శ్వేత, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఎవర్ని ఎంత గౌరవంగా చూసుకోవాలో బాగా తెలిసిందానివి. మా అభి మనసుని మా అందరికంటే నువ్వే బాగా అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకుంది. మీరిద్దరూ ఎంతో మందికి ఆదర్శమవుతారు. నో డౌట్ అక్క. సీతారాముల్లా, రాధాకృష్ణుల్లా, పార్వతీ పరమేశ్వరుల్లా అభిబావ శ్వేతలు ఎంతో మందికి ఆదర్శమవుతారు.
సరే టైం అవుతుంది, మనం వెళ్ళి మిగిలిన పనులు చూసుకుందాం. లహరి, నువ్వు శ్వేతతో మాట్లాడుతుండమ్మా. అలాగే అత్తయ్య. మీరామ్మా. శ్వేతక్క, సరదాగా కొన్ని నిజాలు మాట్లాడుకుందామా? మా బావేమో నిజంగా రాముడే, మరి నువ్వు సీతవేనా? నాకెందుకో నువ్వు సీతవి కావేమోనని అనుమానం. ఒకవేళ నీ వైపేదైనా తప్పించుకొని ఆ తప్పుని బావకి చెప్పకుండా మోసం చేసి బావతో కమిట్ అయ్యావే అనుకో, ఏదో ఒక రోజున ఆ తప్పు బయటపడకుండా ఉండదు. ఎలాగోలా మొదటి రాత్రి దాటేస్తే జీవితాన్ని దాటేసినట్టే అని అమాయకపు భ్రమలో మాత్రం బతకద్దు. బావ చాలా నిజాయితీపరుడు. రఘురాం మావయ్య ఎలాంటివాడో అభిబాబా కూడా అలాంటివాడే. ప్రేమించినందుకే మావయ్య కూతుర్ని వెలేశాడు. నా దృష్టిలో చచ్చిపోయింది అన్నాడు. బావ కూడా ఏమాత్రం తక్కువ కాదు. నువ్వేవైనా మోసం చేశావని తెలిస్తే జీవితాంతం నిన్ను క్షమించడు. జీవితాంతం మా బావ బాధపడతాడు. అందుకే భద్రావతి కూతురుగా కాకుండా నీ ఫ్రెండ్లో ఒక మాట చెప్తున్నాను విను. ఎలాంటి నిర్ణయమైనా ఈ మొదటి రాత్రి రోజున నువ్వు తీసుకోవాలి. తర్వాత తీసుకుంటే బాగుండదు. 1కి 100 సార్లు ఆలోచించుకో. ఆల్ ది బెస్ట్ అక్క. ఇప్పుడే వస్తాను. భీమవరం వాటర్ బాగా తేడా చేసింది తమ్ముడు, కానీ గోదావరి నీళ్ల రుచే వేరు. తమ్మా తమ్మా, చెప్పక ఫోటోనంత సీరియస్ గా చూసినంత మాత్రాన ఆ అమ్మాయి దొరకదు. మరలా దొరుకుతుంది. ఇది ఎంత తొందరగా దొరికితే తనంత తొందరగా దొరుకుతుంది. ఏ పని చేస్తున్నా నా బ్రెయిన్ అంతా మనం వచ్చిన పని గురించి ఆలోచిస్తుంది తమ్ముడు. ఓ పని చెయ్, దీని ఫోటోని వాట్సాప్ లో ఆ పద్మనాభంకి సెండ్ చెయ్. ఎందుకు? చెప్తాను చెయ్. పంపించానక్క. ఒకసారి వాడికి డయల్ చేసి. చెప్పండి బాబు. వాట్సాప్లో ఫోటో పంపించాను, వచ్చిందా? వచ్చింది బాబు. విషయం ఏంటో చెప్పండి. అక్కతో మాట్లాడండి. ఇవ్వండి.
ఫోటో డీటెయిల్స్ చూశారు కదా? చూశానమ్మా. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆ అడ్రస్లో లేదు. ఆ అమ్మాయితో మాకు చాలా ముఖ్యమైన పనుంది. వీలైనంత త్వరలో ఆ అమ్మాయి మాకు కావాలి. అలాగేనమ్మా. ఆ అమ్మాయి దొరికితే గాని మేం బయలుదేరలేం. ఈ చిన్న పని కోసం మీరెందుకు ఎదురు చూడటం? దొరకగానే నేనే బీదర్ తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. నేను చెప్పిన పని మీరు చెయ్యండి చాలు. ఎప్పుడు వెళ్ళాలో మాకు తెలుసు. అర్థమైందా? అయిందమ్మా. మీ కాల్ కోసం ఎదురు చూస్తుంటాం. అలాగేనమ్మా. సరే. అందరికీ చెప్పుకుంటూ పోతే మ్యాటర్ లీక్ అవుద్దక్క. బండిలో నుంచి వచ్చే పొగని చూసి ఏ బంక్లో పెట్రోల్ కొట్టించారో చెప్పగలను. అలాంటిది ఒక మనిషి గురించి ఆ మాత్రం అంచనా వేలేనా? మనం అనుకున్నది సాధించకుండా ఇక్కడ్నుంచి వెనక్కి వెళ్లే సమస్య లేదు. 100% కన్ఫర్మ్. దగ్గు తగ్గట్లేదు, పెగ్గు దిగట్లేదు. చిన్న హెల్ప్ చేస్తావా తమ్మా? చెప్పక్క. ఎదురింటికెళ్ళి కొంచెం హాట్ వాటర్ తీసుకొస్తావా? ఈ టైంలోనా? ఏ టైంలో అయినా పర్లేదని మీనాక్షి ఆంటీ చెప్పింది కదా. ఏమనుకోదులే, వెళ్ళరా. అబ్బబ్బబ్బా, ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో. నా దిష్టి తగిలేటట్టుగా ఉంది. అమ్మా, ఈ ఫోటో ఎక్కడ పెడదాం? బెడ్రూమ్ లో పెడదామే. ఇంకా నయ్యో, బాత్రూంలో పెడదాం అనలేదు. ప్రతిదానికి నీకు వెటకారమే. మీనాక్షి, డైరీలు దాచుకోవాలి, ఫోటోలు చూపించుకోవాలి. అర్థమైందా? నేనే మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి పెడతాను. ఇక్కడ బాలేదు. ఇక్కడ వచ్చే వాళ్ళకి సరిగ్గా కనిపించదు. బాలేదు. ఇక్కడ పర్ఫెక్ట్ మీనాక్షి, ఒకసారి చూడు. ఓకేనా? బాగుంది. అయితే ఇక్కడ ఫిక్స్ అయిపోదాం. నేను వెళ్ళి మేకులు సుత్తి తీసుకొని వస్తాను. ఏంటి బాబు? ఈ టైంలో డిస్టర్బ్ చేశాను, సారీ ఆంటీ. ఏం పర్వాలేదు, చెప్పు బాబు. ఏం లేదంటే అక్క కొంచెం దగ్గు జలుబుగా ఉంది. హాట్ వాటర్ పెట్టుకుందామంటే ఏ ఫెసిలిటీస్ లేవు. కొంచెం మీరు ఏమనుకోకుండా హాట్ వాటర్ పెట్టిస్తే. అదెంత పని, లోపలికి రా బాబు. పర్లేదంటే ఐల్ వెయిట్ హియర్. పర్వాలేదు, రా బాబు. కూర్చో బాబు, ఒక 5 నిమిషాల్లో తీసుకొస్తాను. హలో, ఏంటి సార్ ఈ టైంలో?
మళ్ళీ ఏంటి?